రెండో దినవృత్తాంతం 2వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇప్పుడు నా ఏలిన వాడు చెప్పి ఉన్న గోధుమలను, యవలను, నూనెను, ద్రాక్షరసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల. ప్రీతండి, వచనం ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుడు ప్రియప్రభా, నిలబడిన విధానం ఎందుకు పనికిరాడు జ్ఞాపకం అభిషేకించి పలకు నుంచి నీ స్వరమే మాకు వినిపించని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు దర్శించండి, కృపానుగ్రహించి మనుషులకు తోడుగా ఉండి నన్ను ప్రార్థి యేసుపరిస్థితులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. రాజైన సొలొమోను మందిరం కడుతున్నప్పుడు రాజైన హీరాముకి రాస్తున్న లెటర్ అనమాట. నేను మందిరం కడుతున్నా, నాకు మంచి పని వాళ్ళు కావాలి. సెలక్షన్ చేసుకున్నాను. ఇక మంచి పని వాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే దేవుని యొక్క మందిరానికి ఎలాంటి వాళ్ళు దేవుడు కావాలంటే సెలెక్టివ్ అనమాట, మంచి వాళ్ళు. నేను మిమ్మల్ని లోకంలో ఉంచి ఏర్పరచుకున్నాను. దేనికోసం? ఆయన యొక్క పని కోసం నేను మిమ్మల్ని లోకం నుంచి నేను ఏర్పరచుకున్నాను. అయితే ఇందులో మాట ఏంటంటే ద్రాక్షరసం. చాలా రోజుల నుంచి ద్రాక్ష పళ్ళు దీనికని ఉన్నాం. ద్రాక్షరసం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ. చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లిని. మన యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లి. ఇప్పుడు ఆ ద్రాక్షవల్లిలో దాంట్లో ఫలించేవాడు కూడా ఎలా ఉండాలి అంట? నిజమైన ద్రాక్షవల్లిగానే ఉండాలి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ. అంటే ఇప్పుడు మనము విశ్వాసంగా మనం ఎలాగున్నామంటే ఫలింపని తీగ వల్లే మనం ఎలాగున్నామంట? ఫలించని తీగ. తీగ ఎందుకు ఫలించదు? తీగ ఎందుకు ఫలించదంటే దానికి కావలసినవి దానికి అందడం లేదు, అందుకే అది ఫలించడం లేదు. దానికి కావలసినవి దానికి అందడం లేదు. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భూమి మీద ఆదాముని అవ్వని దేవుడు నిర్మించక ముందే వారి కోసం ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అది కానీ 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయం 28వ వచనం. భూమి మీద ఇంకా ఆదాముని కూడా దేవుడు నిర్మించలేదు, అవ్వని కూడా నిర్మించలేదు. కానీ వారి కోసమైతే 28వ వచనంలోనే ఆశీర్వాదాలు దేవుడు ముందుగానే ఉంచాడు. ఆ ఆశీర్వాదం అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆదాము లేడు, అవ్వ కూడా లేదు. అలాగే కానీ వాళ్ళు పొందుకోలేకపోయారు ఆశీర్వాదం. దేవుడు వాళ్ళ కోసం ముందుగానే విడుదల చేశాడు ఆశీర్వాదం. లాస్ట్ ఇయర్ వరకు కూడా అమ్మఒడి పడలేదు, ఎందుకంటే చేయూత పడలేదు, విద్య దీవెన పడలేదు. ఇలాంటి చాలా సందర్భాల్లో మనం తిరుగుతూ వచ్చు. ఎందుకు పడలేదు అంటే ఏదో ఒక లోపం ఉంటుంది కదా, అవునా కదా? ఏదో ఒక లోపం ఉంటే కానీ పడదు. దేవుడి నుంచి దేవుడు అన్ని ఆశీర్వాదాలు కూడా ముందుగానే మనుషుల కోసం సిద్ధపాటు చేసినప్పుడు ఈరోజు ఆశీర్వాదం నాకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక లోపం అందులో ఉంది అని అర్థం అన్నమాట. ఒక లోపం ఉంది. దేవుడు వాళ్ళ కోసం అని కాదు, అందరి కోసం దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ వాళ్ళకి రాలే ఆశీర్వాదం. ఏమొచ్చిందంటే దానికి బదులుగా ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఎవరికి? ఆ కుటుంబానికి. అవునా? దేవుడు శాపం వాళ్ళని పెట్టలే, ఆశీర్వాదం ఇచ్చాడు, కానీ వాళ్ళు శాపాన్ని తెచ్చుకున్నారు. మరి ఈరోజు విశ్వాసంగా మనము ఎలాగా జీవిస్తున్నాం?
నిజమైన ద్రాక్షవల్లి. ఒక నిజమైన ద్రాక్షవల్లిగా నేను కూడా జీవించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షవల్లిగా కనబడడానికి కాదు, నిజమైన ద్రాక్షవల్లిగా జీవించాలి. లైఫ్. మనం ఎలాంటి వాళ్ళం అంట, మనలో ఫలింపని ద్రాక్ష, మనం తీగ, ఫలించని తీగ. మనం ఎందుకు ఫలించలేకపోతున్నామంటే కీర్తనలు 1:3 అతడు నీటి కాలువల యొరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు. నాటబడలేదు కదా వాక్యంలో. నీరంటే వాక్యం, వాక్యం నాటబడాలి. వాక్యము చెప్పడం వేరు, వాక్యము చదవడం వేరు, వాక్యాన్ని బోధించడం వేరు, వాక్యానుసారంగా నడవడం వేరు. దేవుడు కోరేది అదేదంటే నువ్వు వాక్యానుసారంగా నడవాలి. చెప్పడం వేరు, బోధించడం వేరు. బోల్డన్ని రెఫరెన్స్ దొరుకుతాయి, బోల్డన్ని డిక్షనరీలు దొరుకుతాయి, బోల్డన్ని వర్డ్స్ దొరుకుతాయి, టాలెంట్ చాలా ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ కోరుతుంది ఏంటంటే నాటబడాలి. యు షుడ్ బీ. నువ్వు అందులో నాటబడితే నువ్వు ఫలిస్తావు, లేకపోతే నువ్వు ఫలించవు. నా జీవితం ఎటువంటిది అంటే చూపెట్టే జీవితమే నాది చూపెట్టే జీవితమే. నాకు వాక్యం తెలుసు, నాది చూపెట్టే జీవితం. నేను అందులో నాటబడలేదు. అందుకే ఏమన్నాడు ఇక్కడ, నాలో ఫలింపని తీగ. ఈరోజు నేను ఫలిస్తున్నాను లేదా? ఈరోజు నేను ఫలిస్తున్నాను లేదా? దేంట్లో ఫలించాను ఈరోజు? 4 మాటలు మనం చూద్దాం. మొదటిదిగా దేంట్లో నేను ఫలిస్తున్నాను. కీర్తనలు 16:11. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. ఈరోజు సంతోషంలో ఫలిస్తున్నామా? సంపూర్ణ సంతోషం. ఈరోజు చూడండి, లోకంలో ఎక్కడ కూడా సంపూర్ణ సంతోషం ఎక్కడ లేదు. ఉందా? మనం ఏ వస్తువు కొనుక్కున్నా, ఏ ఇల్లు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా, ఎంత కారు కొనుక్కున్నా, ఎంత ఏం చేసుకున్నా సరే 100% హ్యాపీనెస్ అయితే ఉండదు. ఉంది అక్కడ ఎక్కడ సంతోషం లేదు. కానీ దేవుని యొక్క సంపూర్ణమైన సంతోషం ఎక్కడుందంటే ఆయన సన్నిధిలో ఉంది. మరి ఈ సంతోషాన్ని నేను ఫలించగలుగుతున్నాను. నీటి కాలువల్లో ఎవరైనా నాటబడిన వాడి ఆకు వాడక కాలముందు ఫలం చెట్టు వల్లే నేను ఈరోజు కనబడుతున్నాను. దేవుడు చూడాలి నా ఫలాన్ని. నేను ఎంత ఫలిస్తున్నానో, ఎంత ఆనందిస్తున్నానో, ఈరోజు ఎంత సంతోషంగా దేవుని సన్నిధికి రావడానికి ఎంత సంతోషంగా ఉన్నానో, దేవుని పాట పాడడానికి ఎంత సంతోషంగా ఉన్నానో, దేవుని వాక్యం చదవడానికి ఎంత సంతోషంగా ఉన్నానో, మోకరించి ప్రార్థన చేయడానికి ఎంత సంతోషంగా ఉన్నానో అక్కడ తెలిసిపోతున్నాను. ఇవన్నీ లేనప్పుడు మనలో ఫలాలు లేవు. జస్ట్ ఓన్లీ సోయి కనబడటమే. నేను ఒక విశ్వాసిని, నేను ఒక రక్షింపడ్డాను, నేను కూడా బిలీవర్ని అని చెప్పుకోవడానికే కానీ నాట్ ఇన్ యూస్. ఎందుకు కూడా ఉపయోగం లేని జీవితం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవుడు నిజమైన ద్రాక్షవల్లిగా ఒక విశ్వాసి తనలో అల్లుకొని ఉండాలని కోరుతున్నాడు అనమాట. ఈరోజు ప్రభుని నేను ఏ విధంగా అల్లుకుంటున్నాను? ఒక మోసవాడిగా, చూపెట్టేవాడిగా నేను ప్రభుని అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు అంటే నువ్వు అల్లుకోనివ్వడు. ఎక్కడ ఫలిస్తున్నాను? ఎంత ఆనందం నాలో ఉంది. రెండవదిగా 122 దావీదు కీర్తనలు 6వ. రెండవది వర్ధిల్లుట. నువ్వు ఎక్కడ వర్ధిల్లుతున్నావు? ఏ విషయంలో వర్ధిల్లుతున్నావు? చక్కని ఒక పాట పాడమ్మా, అందుకు పాడగలరు. ఒక మాట, ఒక ప్రార్థన, ఎక్కడ దేవుళ్ళో వర్ధిల్లుట. ఎక్కడ యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు దేన్ని ప్రేమిస్తేనే? దేవుని యొక్క సన్నిధిని ప్రేమించు, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించు. మనకంటే కూడా, మన ఇంటి కంటే కూడా మనం ప్రభు మందిరాన్ని ప్రేమించినప్పుడే మనం వర్ధిల్లుతాం అన్ని విషయములలో. 2వ సమూయేలు, మొదటి సమూయేలు 2వ అధ్యాయం
చూడండి 21:16 అన్ని విషయములలో వర్ధిల్లుచు ఉండెను. 21:2 ఇంకను ఎదుగుచు యెహోవా దయందను మనసులో దయందను వర్ధిల్లుతున్నాడు. ఎక్కడ వర్ధిల్లుతున్నాడు? ఈరోజు మనం ఎక్కడ వర్ధిల్లుతున్నాం? విశ్వాసం ఏ రంగంలో ఎడ్యుకేషన్లో వర్ధిల్లుతున్నాం, అన్ని విషయాల్లో బయట విషయాల్లో వర్ధిల్లుతున్నాం. కూడా వాట్ ఈజ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితంలో మనుషుల దయలో దేవుని దయలో ఇంకెంతకన్నా దయ అవసరం లేదు. మనుషుల దయలో దేవుని యొక్క ఎటువంటి మనుషులు ఇంకొకసారి కానీ దేవుడు పంపిస్తే ఆ మనుషులు ఎవరు దాన్ని కూడా మనం చూద్దాం. ఎటువంటి మనుషుల యొక్క దయలో సమయంలో వరదిల్లుతున్నాడు, దేవుని దయలో వరదిల్లాడు. మరి ఈరోజు నేను ఎక్కడో వరదిల్లుతున్నాను. దేవుని సహవాసాన్ని, దేవుని మందిరాన్ని నేను ప్రేమించకపోతే నేను ఆ ద్రాక్ష వల్లిలో నేను ఉండలేదు. నేను అందులో ఉండకుండానే సపరేట్గా ఫలిస్తున్నాను. అందుకే నాకు సక్సెస్ ఫలాలు రావడం ఉన్నాయి. నేను అనుకున్నవేవి కూడా నెరవేరడం ఉన్నాయి. నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా అని నేను ఎంతగానో ఏడుస్తూ ఉంటున్నాను, కానీ నాకేమి దక్కడం లేదు. బ్లెస్సింగ్స్ అయితే దేవుడు డెలివరీ చేశాడు, అవి రావడం లే. ఎక్కడ లోపం ఉందో దాన్ని సెర్చ్ చేసుకోలేకపోతున్నాం, ఎక్కడ లోపం ఉందో దాన్ని తెలుసుకొని దాన్ని తీసివేయలేకపోతున్నాం. ఇంకా లోపాన్ని పెట్టుకొని బాగానే ఉన్నాములే అని అనుకుంటూ అవన్నీ కూడా కోల్పోయే వారంగా మనం ఉంటూ ఉన్నాం. మొదటిదిగా ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం, 100% హ్యాపీనెస్ ఆయన సన్నిధిలోనే ఉంది. రెండవదిగా వర్ధిల్లుట. ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడు, ఆయన మందిరాన్ని ప్రేమించినప్పుడే ఎలాగుంటామంటే వర్ధిల్లుతూ అన్ని విషయాలలో కూడా. నీకు ఏది ఆటంకం ఆకు వాడుకో ఎక్కడ కూడా. మా గిర్షంకి ఎంసెట్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చింది, ఫీజు కట్టలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. తర్వాత చేసుకోవచ్చు, ఇంకా 2-3 ఉన్నాయి కదా, అప్పుడు చేసుకోవచ్చులే అని అనుకున్నాం. డేట్ అయిపోయింది, ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది. నన్ను అడిగాడా, అన్న రిజిస్ట్రేషన్ చేసావా? చేయలేదన్నా. పో, ఆడ జీవితం పాడు చేసావు పో అన్నాడు. వేస్ట్, 1 సంవత్సరం వేస్ట్, ఇంక లేదు నీకు అవకాశం అన్నాడు. రిజిస్ట్రేషన్ కట్టుకుంటే నీకు తర్వాత కూడా నీకు ఉపయోగపడుతుంది, 2nd, 3rd కౌన్సిలింగ్లో. ఇంకా నీకు రిజిస్ట్రేషన్ అనేది ఏమీ లేదు, వాడి జీవితం మొత్తం నాశనం, చదువుకున్నావు కానీ ఇది అని చెప్పి అన్నాడు అన్నమాట. ఆ అన్న కూడా కాదు, 4 అన్నారు, కానీ నాకేం అనిపించలే. నాకు దేవుడు అవకాశం ఇస్తానని ఒకటే ఉన్నాను, నాకేం అనిపించలే. 2-3 ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ఫోన్ చేస్తే వాడు అలాగే చెప్పారు, పేస్ కాలేజీ వల్ల అలాగే చెప్పారు. లేదు సార్, మీరు రిజిస్ట్రేషన్ కడితేనే మీకు కౌన్సిలింగ్ ఉంటుంది, మీరు కట్టలేదు కదా అని చెప్పి ఆవిడ కూడా అన్నది. సరేలే అనుకున్నాను, ఇంకా ప్రార్థన చేసుకున్నాను. లాస్ట్కి ఇంకొక కాలేజ్ కాంటాక్ట్ చేసుకుని మాట్లాడితే, లేదు సార్ మళ్ళీ 2nd పేస్ విడుదలైనప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకొని మళ్ళీ మీరు చేయొచ్చు అని చెప్పారనమాట. అన్ని కాలేజీలు ఆ కాలేజ్ మాట ఒక్కటే నాకు నచ్చింది అన్నమాట. ప్రార్థన చేసుకున్నాం, 2nd పేస్ వచ్చింది, ఫీజు కట్టమని చెప్పారు. ఫీజు కట్టాం, అప్లై చేసుకున్నాం, రాస్తే వాడికి ఎక్కడ తినాలిలో వచ్చి ఆడికి వెళ్ళను అన్నాడు. వెళ్ళమని 3rd కౌన్సిలింగ్ తీరని డౌట్, ఇది కూడా మళ్ళీ నాకు డౌట్ పెట్టేశారు చాలా మంది. ఇంక ఉంటుందని 3rd కౌన్సిలింగ్, అవునా కదా, ఇంక ఉండదు, చాలా కష్టం, ఇంకా అసలు రేరు దొరకదని చెప్పి అన్న చెప్పాడు, అందరూ చెప్పారు. కానీ నాకు మాత్రం ఉంటుందని విశ్వాసం. ఆయన పంపిలే నేను తినాలని. ప్రార్థన చేసుకున్నాం, 3rd కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుందా చూస్తూ అది కూడా వచ్చింది. మళ్ళీ దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోమని వచ్చింది. ఆల్రెడీ కట్టాం కాబట్టి ఇంకా అవసరం లేదు. 3rd కౌన్సిలింగ్ పెట్టుకున్నాం, వాడి గుంటూరు ఎన్ఆర్ఐ కాలేజీలో వచ్చింది. నిన్న వెళ్ళాం. అసాధ్యం ఎక్కడన్నా ఉందా? అసాధ్యం ఎక్కడో లేదు. నేను వెళ్ళి చూసుకొని వచ్చామన్నీ కూడా బాగానే ఉన్నది. దేవుడు మార్గం తెరవాలి, అవునా కదా? ఎవరు తెరవాలి? అసాధ్యాన్ని కూడా సాధ్యపరుస్తాడు. ఎప్పుడు? ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడే, ఆయన సన్నిధిలో వర్ధిల్లినప్పుడే. మూడవదిగా 22:21 యోబు, 22:21 యోబు.
విశ్వాసం చేయాలి. అప్పుడు నీకేముంటుందంట? సమాధానం అనే ఆశీర్వాదం. చూడండి, ఇప్పుడు ఆశీర్వాదం ఇది. మొదటిదిగా సంపూర్ణ సంతోషం. రెండో ఆశీర్వాదం ఏంటి? వర్ధిల్లుట. మూడో ఆశీర్వాదం ఏంటి? సమాధానం. ఈ మూడు నా ఇంట్లో ఉన్నాయి అన్నవాళ్ళు చెప్పండి నాకు. ఈ మూడు బ్లెస్సింగ్స్ నా ఇంట్లో ఉన్నాయి. ఎవరు లేరు? ఇవి లోకం ఇచ్చే బ్లెస్సింగ్స్ కాదు, పరలోకం నుంచి దేవుడు విడుదల చేసిన బ్లెస్సింగ్స్ ఇవి. మనం పొందుకోలేకపోతాం. ఆదాము పొందుకోలేకపోయాడు. ఎందుకు? ప్రభు పిలిచినప్పుడు లోపలికి వెళ్ళి దాగున్నాడు, చెట్టు దగ్గరికి వెళ్ళి దాగున్నాడు అన్నమాట. దాగము కాపాడు, పోగొట్టుకున్నాడు అన్ని కూడా, శాపాన్ని తెచ్చుకున్నాడు. తీగలో ఉండడానికి ఇష్టపడతాడు, తీగ పడడానికి ఇష్టపడతాడు. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేస్తే నీకేమొస్తుందంట? ఏమొస్తుంది? సమాధానం. ఇంతకన్నా ఆశీర్వాదం ఎక్కడ లేదు. దాని తర్వాత మేలు కూడా ఉంది. ఆయనతో సహవాసం చేస్తే. ఈరోజు దేనితో సహవాసం చేస్తున్నాం? హవ్వ అయితే సహవాసం చేసి తీసుకొని వచ్చింది ఇంటికి దరిద్రాన్ని. ఈరోజు నా సహవాసం ఎవరితో ఉందా? దేవునితో ఉందా? నేను దేవునితో ఎంత సహవాసం చేస్తాను? సేవకులతో కాదు, దేవుని బిడ్డలతో కాదు, వాళ్ళతో కబుర్లే కానీ ఏమీ లేదు అక్కడ. సేవలతో కూర్చోవడం, దేవుని బిడ్డలతో కూర్చోవడం తప్ప, కూర్చుంటే మాటలే తప్ప ఇంకేమీ లేదు. దేవునితో ఎంత సహవాసం చేస్తాను? సేవ చేయని చెప్పడం లేదు. వాళ్ళతో సహవాసం చేస్తే కొన్ని విషయాలు మనం నేర్పిస్తారు, కొన్ని చెప్తారు. కానీ పర్సనల్ లైఫ్ నువ్వు దేవునితో ఎంత సహవాసం చేస్తున్నావు అనేది అది రికార్డులో ఉంటుంది అనమాట. నువ్వు సేవకులతో సహవాసం చేయడం వల్ల అది రికార్డు కాదు, కానీ విశ్వాసంతో సహవాసం చేయడం రికార్డు. విశ్వాస సహవాసం చేస్తాం, కానీ పర్సనల్ లైఫ్ దేవునితో నీ సహవాసం ఎంత ఉంది? ఎన్ని గంటలు వాక్యాన్ని చదువుతున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఒక్క అధ్యాయం చదవడానికి ఇసుకొచ్చేస్తుంటుంది అనమాట. ఒక అధ్యాయం 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోతుంది, స్పీడ్గా చదివేస్తుంది. అవునా కదా? దేవునితో ఎంత సహవాసం చేస్తామో అంత మనం వర్ధిల్లుతూ ఉంటాం. దేవునితో సహవాసం ఆదం చేయలేకపోయాడు, ఆ కుటుంబం స్పాయిల్ అయిపోయింది. ఈరోజు నేను ఫలించే ద్రాక్షవల్లిగా నేను లేకపోతున్నాను అంటే దానికి కారణం ఏంటంటే నేను క్రీస్తులో లేదు. ఎక్కడున్నానంట? క్రీస్తుకి బయటే ఉన్నాను. అంటే బాడీలోకి నేను వెళ్ళలేదు, ఆ ఫలించే ఆ మొక్కలోకి నేను చేరుకోలే, ఆ బయటే నేను ఉన్నాను. బయటే ఉండి నేనేదో ఫలం చేస్తున్నానులే అని నేను అనుకుంటూ ఉన్నాను. నేను అనుకుంటున్నాను అలాగా, కానీ నాలో ఏ ఫలాలు లేవు ప్రభువా. నిజంగా నాలో నిజమైన సంతోషం లేదు, నిజమైన సమాధానం లేదు, నిజమైన అభివృద్ధి లేదు. ఎందుకంటే నేను తీగలోకి రాలే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే నాలో ఫలింపని ప్రతి తీగ కూడా ఏం చేస్తారంట? ఏం చేస్తారు? సమాధానం చెప్పలేమో, చెందకుండా గట్టి చెప్తారు సమాధానాలు. ఏం చేస్తారు? తీసి పడేస్తారు. సమాధానం చెప్పొద్దుగా. అవును బిడ్డలు, ఫలింపని ప్రతి తీగ కూడా ఏం చేస్తారంట? తీసి పడాలి. మరే ఫలించలేకపోతే, ప్రభు వచ్చినప్పుడు ఫలించలేకపోతే మనం మొదటిగా ఎలాగా ఉంటా? ఫలింపని తీయగా ఉంటాం. రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. అంచుల మట్టుగా నింపిది. ఇక్కడ ఒక వివాహం, కనాను బిల్లు మాకు అందరికీ తెలిసిన వివాహం. అయితే ఇక్కడ రాతి బాణలు, ఇవి శుద్ధీకరణ ఆచారం. ఆలోచన కడుక్కోవడానికి వాళ్ళు దానికోసం వాళ్ళు వాడే ఆ బాణలు 6. అవి ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నాయో, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాయో దాని మీద ఎవరికి శ్రద్ధ లేకపోవచ్చు. ఇప్పుడు దేవుడు అంటే వాటికి నింపుడి అన్నాడు. అంటే దాంట్లో నీళ్ళు కూడా లేవు, దాని నీళ్ళు కూడా లేవు, అలా పడేస్తున్నాయి.
ఎప్పుడో అవసరం బట్టి వాళ్ళు పండగలప్పుడు కానీ ఎప్పుడో వచ్చినప్పుడు నీళ్ళు నింపుకొని ఖాళీ కట్టుకొని లోపలికి వెళ్ళేవారు కానీ ఇంకా అలాగే అది పడేస్తే దాని నీళ్ళు కూడా లేవు, ఎండిపోయింది. ఎన్ని రోజుల నుంచి ఉందో, ఎన్ని సంవత్సరాలు పడిపోయిందో ఆ రాతి బాణం. ఎవరు కూడా బాణ వైపు చూసేవారు కూడా కాదు. ఎవరికి ఉపయోగం లేదు ఆ బాణ, ఎవరికి ఉపయోగం బాణది, ఎవరికి అవసరం బాణది. యేసు ప్రభు కూర్చొని ఆ బాణను చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తున్నాడో తెలుసా? హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాలు. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఎలాగొన్నావు ఎలాగొన్నావు? చూడ అసహ్యం. ఇవాళ బాణలు ఎలాగొన్నాయంట? చూడ అసహ్యంగా ఉన్నాయి. దానికి తోమలే, కడగలే, పడేశారు. అలాగా వాళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు పని చేస్తారు. ఇప్పుడు అవసరం లేదు. యేసు ప్రభు వచ్చి ఆ బాణను చూస్తూ ఉన్నాడు. ఆ బాణం నేనే. లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు జనం. ప్రభు వాళ్ళని చూడలే, ఆ బాణను చూశారు. ఆ బాణంలో నీళ్ళు నింపుదని చెప్పారు. ఆ బాణం నేనే. ఎన్నో రోజుల నుంచి పనికి రాని ఆ బాణగా నేను ఉన్నాను. ఎంతమందో పెళ్లికి వచ్చేవాళ్ళు అక్కడ ఎన్ని పీరియడ్లు జరిగి ఉంటాయి, ఎంతమంది అధికారులు వచ్చి ఉంటారు, ఎంతమంది పలుకుబడిన వాళ్ళు వచ్చి ఉంటారు. ఎవ్వరు కూడా ఆ బాణ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నా పరిస్థితి అది. యేసు ప్రభు లోకానికి ఎలా వచ్చాడో తెలిసిన ఒక నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చాడు. ఆ బాణంలో నీళ్లు నింపమని చెప్పాడు. ఆ నీళ్ళే దేవుని యొక్క వాక్యం. నీ బాణలో వాక్యం ఉంటేనే నువ్వు నిజమైన ద్రాక్షవల్లిగా నువ్వు ఉంటావు. నీ బాణలో నీరు ఉండాలి. ఆ నీరు, ఆ వాక్యము నిన్ను ఒక రూపంలో తీసుకుని వస్తుంది అన్నమాట. ఆ వాక్యం నిన్ను సవరిస్తుంది. ఆ వాక్యం నిన్ను మారుస్తుంది. ఆ వాక్యం నిన్ను ఒక తీర్చిదిద్దుతుంది. ఆ వాక్యమే నిన్ను లోకానికి తీసుకుని వెళ్తుంది. ఆ నీరు నింపండి అనగానే వాళ్ళందరూ నీరు నింపారు. ఇప్పుడు ఆ బాణ ఎలాగైంది తెలుసా? ఎలాగైందంట? టేస్టీగా మారిందా? ఎలా మారింది? ఆశ్చర్యపోయారు లోపలందరూ కూడా. ఇంతవరకు బయట ఉన్న బాణ ఆ నీళ్ళు మేము కడుపుడానికి పనికొచ్చేది, కానీ ఆ బాణలో నీళ్ళు ఒక్కొక్కసారి వాసన వచ్చేది, గుర్తు వాసన వచ్చేది, ఆ వాసన వచ్చేది. కానీ ఈ రోజు ఆ బాణలో నీళ్ళు ఎలాంటి వాసన వస్తుందంట? సువాసన వాసన. ఎంతో టేస్టీ ఫుడ్. అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ జీవితాన్ని చూస్తూ. మరి ఈరోజు నీ జీవితం ఆశ్చర్యపో రీతిలో ఉందా? ఈరోజు వా ఎంత బాగా పాట పాడుతున్నావు, ఎంత బాగా వాక్యాలు చదువుతున్నావు, ఎంత చక్కగా మర్యాదగా మందిరానికి వస్తున్నావు అని ఆశ్చర్యపోతుందా? ఆశ్చర్యపోవడం లేదు. ఆ బాణలో ఉన్న నీళ్ళని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఇది ఎక్కడిది అని అడుగుతున్నారు. ఈరోజు నిన్ను అటువంటి మార్పు చూసి ఎవరు ప్రశ్నించారా? నిన్ను ప్రశ్నించారా? ఇది ఎక్కడిది? భాష మారిందా? మాటలు మారాయా? తలంపులు మారాయా? క్రియలు మారాయా? ఎలా కళ్ళు పెట్టి వేసుకుని చూడటం మారిందా? ఏమి మారలే. కాబట్టి ఆ బోధలోకి ఎంటర్ కాలేకపోతున్నాం. ఆ నిజమైన ద్రాక్షవల్లిలోకి ఎంటర్ కాలేకపోతున్నాం. మారినట్టు నటించి ఆ బయటే ఉంటున్నాం. కాబట్టి ఫలాలు అనేవి ఏమి కూడా జీవితంలో రావడం లే. చూస్తూ చూస్తూ ఉండడమే. ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేసుకుని ఉండడం సంవత్సరాలు కూడా. కానీ ఏ అద్భుతాలు కూడా జరగట్లేదు. ఎందుకంటే ఈ శుద్ధి నువ్వు బోధలోకి వచ్చినప్పుడు, క్రీస్తులోకి వచ్చినప్పుడు నువ్వు ఫలిస్తావు. క్రీస్తులోకి రావాలంటే ఆ బాణ బ్రతుకు మారిపోవాలి. ప్రభువుని చూస్తున్నాను. నువ్వు ఎక్కడున్నాను సరే, బాణం దగ్గర ఉన్నా, బయట ఎక్కడున్నా ప్రభువుని చూస్తున్నాడు. ఆ బాణ ప్రభు మార్చివేశాడు. ఒక రూపాన్ని తీసుకొని వచ్చాడు. నేను ఇప్పుడు ఎలాగున్నానంటే పని తీగి వలె నేను ఉన్నాను. రెండవది పనికిరాని రాతి బాణ వలె నేను ఉన్నాను. ప్రభు నన్ను ఆ రాతి బాణ నుంచి ఒక రుచికరమైన బాణగా దేవుడు నన్ను మార్చాడు. ఇప్పుడు నేను క్రీస్తులో నేను ఉండాలి. మొదటి యోహాను పత్రిక
3:2 మొదటి పత్రిక 3:2 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే. ఇది 3వది అన్నమాట. ఇప్పుడు మనం ప్రభు ఏం చెప్పాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. అవునా? ఇప్పుడు విశ్వాసంగా మనం ఫలింపని ద్రాక్షవల్లిగా ఉన్నాము. క్రీస్తుకి దూరంగా ఉన్నాం, ఎటువంటి ఆశీర్వాదాలకి దూరంగానే ఉన్నాము. రెండవదిగా ఆ బాణం వల్లే, రాతి బాణం వల్లే ఎవరి ప్రేమ, కరుణ, జాలి అవసరం లేని వారుగా పడి ఉన్నాం. ఇప్పుడు మనల్ని దేవుడు ప్రేమించి ఆ ఫలింపని ఆ తీగను తీసుకొని వచ్చి ఆయన తన వల్లిలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. బయట వర్షానికి బురదకి తడిసిపోయిన బాణంలో నుంచి నీరు ఎక్కడికి వస్తుందంటే ఆ భోజనపు పాన దగ్గరికి వచ్చేలా చేశాడనమాట. ఇప్పుడు ప్రభు ఏం కోరుతున్నాడంటే, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నీవు కూడా నిజంగా ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి? నిజమైన ద్రాక్ష వల్లిగా ఉండాలి. ఏంటి నిజమైన ద్రాక్ష వల్లి? ప్రభు నిజమైన ద్రాక్ష వల్లి. ప్రభులో మొదటి లక్షణం ఏంటంట? ప్రేమ. ఏంటది? ప్రేమ. ఏ ప్రభులని ఉన్న లక్షణం ఏంటంట? ప్రేమ. ఎటువంటి ప్రేమ అది? యోహాను సువార్త 15:12. యోహాను సువార్త 15:12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. అది ఎటువంటి ప్రేమ ప్రభు చూపించాడు? లోక ప్రేమ చూపెట్టలే. లోక ప్రేమ కాదని చూపెట్టింది, పరలోక ప్రేమని చూపెట్టాడు. పరలోక ప్రేమ ఇస్కరియోతు యూద ఆయన అమ్మినప్పటికీ కూడా ప్రభు ఏమన్నా చెప్పాడో తెలుసా? చెలికాడా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? ఏమని పిలిచి చెప్పండి? అంటే ఏంటి? స్నేహితుడా అని పిలిచాడు. ఆల్రెడీగా బేరం ఆడిస్తాడు, డబ్బులు తీసుకున్నాడు, ప్రభుత్వం చూపెడుతున్నాడు. ప్రభు ఏమని సంబోధించాడు? చెలికాడా. దిస్ ఇస్ ద లవ్. ఇది ప్రేమ అనేది. ప్రతి మాటకి చీటికి మాటకి గొడవపడిపోవడం, చీటికి మాటకి అరుచుకోవడం, చీటికి మాటకి మనిషి మీద పడిపోవడం, పెద్ద నోరు వేసుకోవడం, ఇది లోకానికి ఏదో ప్రేమ. ఇది అంటా మళ్ళీ నేను అరుస్తున్నాను కానీ నా మనసులో చాలా ప్రేమ ఉందిరా అంట. అవునా? నా నోరు ఎంత, నేను గట్టి కొడతాను, నేను గట్టిగా అరుస్తాను, కానీ నా మనసు చూడ అంట. మనసులో ఉండేది బయట పడుతుంది. అవునా? ఏసుకో మనసులో ఏముంది? ప్రేమ. ఇప్పుడు ఇస్కరియోతు చేతి పనికి ఏసుకో ఏమనాలి? ఏమనాలి? పనికి మాట్లాడా 3.5 సంవత్సరం నా దగ్గర ఉండి ఎన్ని అద్భుతాలు చూసి 5,000 మంది రొట్టెలు తిన్నా, భోజనం చేశారు, ఇవన్నీ చూసి ఈరోజు నాకు అభ్యర్థాలు అని అనిసిన తర్వాత నా మాట ఎలాగా ఉంటుంది? కానీ నా మనసులో చాలా ప్రేమ ఉందంటే ఎలా ఉంటుంది? ఇస్కరియోతు ఎలా ఉంటుంది? దిస్ ఇస్ ద వరల్డ్ లవ్. కవరింగ్ చేసుకుంటే ప్రేమ. ఎలాంటి ప్రేమ ఇది? కవరింగ్ చేసుకుంటే. కానీ నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. అటువంటి ప్రేమ నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావంటే ఆయనను నువ్వు అందుకున్నప్పుడే, ఆయనను ఉన్నప్పుడే, ఆయనను ఫలించినప్పుడే అటువంటి ప్రేమ నీకు కనబడదు. ఒక దొంగ శిలువలో ప్రభుని దూషిస్తున్నాడు అనమాట. అయినా సరే ప్రభు దొంగని ఏమి అన్నలే అన్నాడేమన్నా? దోషులు పడ్డాడు, ముఖం మీద వస్తే ఊహించుకున్నాడు, చంపుకేసి కొడితే కొట్టించుకున్నాడు, నెడితే పడ్డాడు, కానీ ఒక్క మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు అన్నమాట. వాళ్ళందరినీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీలో అటువంటి ప్రేమ నీలో కనబడాలి. ఆ ప్రేమ కనబడినప్పుడే యు విల్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి నీకు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఆదాము చూపించింది ఎటువంటి ప్రేమ చూపించాడో తెలుసా? శారీరక ప్రేమ చూపించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది 26 నీవు నీ భార్య మాట విని అందు వాక్యం. ఎవరి మాట విన్నాడు అంటే అది శారీరక ప్రేమ, అది లౌకిక ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ. ఆ ప్రేమ చూపెట్టుకున్నాడు కానీ ఆత్మిక తండ్రి ప్రేమను చూపెట్టలేకపోయాడు. కాబట్టి ఏమొచ్చిందంట? శాపాన్ని తెచ్చుకున్నాడు. యేసు ప్రభు నిజమైన ద్రాక్ష వల్లిగా నీలో ఆత్మిక ప్రేమను చూడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి ప్రేమ నీలో కలిగి ఉండలేకపోతే
నువ్వు ప్రభుకి దూరంగా ఉన్నావు, ప్రభు వేడికి దూరంగానే ఉన్నావు, నువ్వు ఏదో వేరులో ఉన్నానని అనుకుంటున్నావు, కానీ ఫ్రూట్నెస్ లేదు, ఫలాలు లేదు, ఫలించలేకపోతున్నావు. కోరికలు తినడం లేదు. 20 అధ్యాయం దావీదు కీర్తనలు 20 అధ్యాయం 4వ వచనం, 20 అధ్యాయం 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తను సఫలపడు. చూడండి, ఈ వాగ్దానాలు ఎందుకున్నాయి? ఎందుకు మన కోరిక తీరలేకపోతుంది? ఎందుకు మన ఆలోచనలు నెరవేరలేకపోతున్నాయి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన శనివారం చేపలు లైవ్ తీసుకొని వచ్చాను. ఫిష్ అంటే మందేసినవి పెంచినవి కాదు, పట్టుకున్నాను, మంచి వచ్చి తీసుకొని వచ్చాను ఇంటికి. నాకు చేప కూర అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఉండమని చెప్తే ఉండలే, సిస్టర్ గారు ఫ్రై చేశారు, పప్పు చారు చేసి. రేపు సండే నేను ఎక్కడ ఉంటా, ఇంట్లో ఉండదు కదా, ఇలాగే చేస్తావు ఎప్పుడు కూడా. సరే అనుకున్నాను. మళ్ళీ నాకు సండే ఏమైనా ఫోన్ వచ్చిందంటే చింతకుంట్ల నుంచి అన్న సాయంత్రం అంటే ప్రార్థన. నేను అనుకున్నా సండే అక్కడ అయిపోయినట్టు, సో సాయంత్రం అక్కడ తినొచ్చే త్వరగా అనుకున్నాను. అది కూడా లేదు. మరి సాయంత్రం అక్కడే ప్రార్థన. నా ధ్యానం దాని మీద ఉంది, ఆ బుర్ర మీద ధ్యానం అంతా ఉంది. ఇప్పుడు దాన్ని ఎప్పుడు తినాలనుకున్నాను. ఇంకా సండే వచ్చి రాత్రి 10 అవుతుంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి దాంట్లో టేస్ట్ అంతా పోతుంది అని అనుకున్నాను. బయలుదేరి వచ్చాను. సర్లే మీరే తినండి అని చెప్పి నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇక్కడ బుర్ర అరేంజ్ చేశాడు. అర్థమైనా? ఇక్కడ నాకు చేప కూరని అరేంజ్ చేశాడు అప్పటికప్పటికే. అంటే మీ కోరిక ఆయన ఏం చేస్తాడంటే, వాక్యం ఉందో లేదంట, మీ కోరిక ఆయన సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపడి ఇక్కడ అరేంజ్ చేశాడు. పెద్ద చేప ప్రతి విషయం కూడా చిన్న చిన్న కోరికలు కూడా ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. చిన్న చిన్నవి కూడా. ఎందుకంటే మనం ఆయన వేరులో మనం నాటుబడి ఉన్నాం, ద్రాక్ష వల్ల మనం ఉన్నాం, మనం కోరిక తీరుస్తాం. మొదటిది ఎవరికి ప్రేమ కావాలన్నా స్పిరిచువల్ లవ్, వరల్డ్లీ లవ్ కాదు, ఆత్మిక ప్రేమ అనేదే ఉండాలి. ఆత్మిక ప్రేమలో స్వార్థం ఉండదు, త్వరగా కోపపడదు, అవునా కదా? ఇలాంటి ప్రేమలన్నీ ఏ ప్రభులో ఉన్నాయి. ఆ ప్రేమ మీలో ఉంటే సక్సెస్. ఆ ప్రేమలు లేకుండా ఓళ్ళు కనబడే ప్రేమగానే ఉంటే జీవితం జరుగుతూ ఉంటే ఈ దినాలు గడుస్తూనే ఉంటాయి, కానీ బ్లెస్సింగ్స్ రావు. అర్థమైందా? ఆదాము అవ్వ జీవితంలో 900 సంవత్సరాలు గడుస్తూనే వచ్చాయి. ఎలా బ్లెస్సింగ్స్ ఉన్నాయా? దేవుడు దీవించాడు వాళ్ళ జీవితాన్ని. నెవర్. జరుగుతూనే వచ్చాయి. మళ్ళీ పిల్లలు పుట్టారు, వంశం అవన్నీ ఏమైపోయి వంశం. ఇంట్లో మర్డర్ జరిగింది, అన్న తమ్ముడిని ఇంట్లో మర్డర్ జరిగింది. అలా జరిగిపోయింది ఇంట్లో. బ్లెస్సింగ్స్ కానీ ఇళ్ళు అలాగే ఉంటాయి. గొడవలు, ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా చిరాకులే. బ్లెస్సింగ్. రెండవదిగా ప్రభులో ఉండేది విధేయత. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. విధేయత ఎంతవరకు అంటే చూపించాడు పక్కవరక మరణము పొందినంత వరకు కూడా విధేయతే. ఎప్పుడైతే నూతనంగా జన్మించావో, యేసుక్రీస్తు ప్రభువులో ద్రాక్ష వల్ల నాటుకున్నావో, నీవు మరణించే వరకు నీళ్ళు ఏం కనబడాలంట? విధేయత. ఎక్కడ అవిధేయత కనబడింది ఎవరు ఫెయిల్ అంటే ప్రభు చూపెట్టిన మార్గం అది. ప్రతి దగ్గర నీకు విధేయత కనబడాలి. ఇక్కడ విధేయత కాబట్టి ఆ బాణ మంచిగా మంచి ద్రాక్షరసంగా మారింది. ప్రభు చూపిన విధేయత. మనం ఎంత లోపడతామో అంతే మనం దేవుడు పైకి తీసుకొని వస్తాడు. విధేయత చాలా వస్తుంది. యేసు ప్రభు సర్వ సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయన విధేయుడయ్యి, ఆయనలో విధేయత అనేది ఒకటి ప్రతి శిష్యులు ఏం చేశాడు, ఆయన కడిగాడు. అవునా కదా? కడగలేదు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత విధేయుడయ్యాడు. ఆ తగ్గింపు, ఆ విధేయత, ఆ నిజమైన ద్రాక్ష వల్లి యొక్క లక్షణాలు.
మనం పరలోకంలో ఎలా ఉంటామంటే ఆయన పోలి ఉంటాం. ఎంత మంచి మాట! ఆయన పోలి ఉంటాం. మనం ఈ రూపంలో ఉంటాం. ఆయన పోలి ఉండాలి అంటే స్పిరిచువల్ లవ్, స్పిరిచువల్ ఒబీడియన్స్, విధేయత, ఇది మనం కలిగి ఉండాలి. ఎంత లోబడుతున్నాం ప్రభుకి, ఎంత దేవుని దాసునికి లోబడుతున్నాం, ఎంత వాక్యానికి లోబడుతున్నాం, ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం, ఇది విధేయత. మూడవదిగా ప్రభులో ఉండేది మంచి సాక్షి. యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఈయన నిజముగా ఏమన్నారు? ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఈరోజు నేను నిజంగా ఒక రక్షింపబడిన విశ్వాసరాలే, నిజంగా దేవుని బిడ్డే, నిజంగా సేవకుడే, నిజముగా విశ్వాసియే అని లోకం గుర్తిస్తుందా? గుర్తించిందా? మన ప్రవర్తనలు కానీ, మన మాటలు కానీ, మన నడవడి కానీ, మన తలంపులు కానీ, మన యొక్క నేచర్స్, ఇవన్నీ కూడా లోకం గుర్తిస్తుంది, లోకం చూస్తుంది, లోకం గుర్తిస్తుంది, లోకం చూస్తుంది. ధనవంతుడు లాజరు ఉన్నప్పుడు ధనవంతుడికే దండం పెట్టేవాడు. ధనవంతుడు ఏం చేశాడు? ధనవంతుడికే రైతుడన్నా ధనవంతుడిగా దండం పెట్టేవాడు. పక్కన లాజరుకి ఒక్కసారి కూడా దండం పెట్టాడు, ఒక్కసారి కూడా దండం పెట్టాడు. పక్కన లాజరే ఉన్నాడు కదా, లాజరన్నా ఉందని చెప్పాడు, ఒక్కసారి కూడా చేయాలి. ఎందుకు? లాజరే నీవుడు ఇవ్వడు కదా, అందుకే. అవునా? పెద్ద పెద్ద కార్లు, మంచి మంచి సూట్లు, మంచి మంచి షీట్లు కనబడితే ఆ దండం పెట్టాడు ఎవరు? ఈ దండం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దండం పెడుతున్నాడు తెలుసా? 26 వచనం, లూకాసు వార్త 16:25. చూసారండి, ఎక్కడ గుర్తుకొచ్చాడంట? ఎక్కడ గుర్తుకొచ్చాడు? అక్కడ గుర్తుకొచ్చాడు. అవునా? అప్పుడు వందనాలు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు వందనాలు. అవునా? ఇప్పుడు చెప్తున్నాను అవునా? తగ్గింపు, విధేయత. యేసు ప్రభు జీవితంలో ఎంతో నాణ్యమైన లక్షణాలు చూపెడుతూ వచ్చారు. అవే పరలోకానికి మార్గాన్ని, అవే పరలోకానికి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనం. పరలోక మార్గం ఏది? ఆయన చూపెట్టిందే స్పిరిచువల్ లవ్. నీలో ఉంటే పరలోక మార్గం అదే. రెండవదిగా విధేయత, ఆత్మీకంగా విధేయత. శరీరం లోపడదు, శరీరానికి విధేయత అనేది ఉండదు. శరీరాన్ని చూసుకున్నామా, శరీర ఆకారాన్ని చూసుకున్నామా, మనం ఎక్కడ లోపడము. ఆత్మీయ జీవితాన్ని చూస్తూనే లోపడము. మూడవదిగా మంచి సాక్షి. ఈ మూడు కూడా యేసు ప్రభు యొక్క మంచి లక్షణ గుణాలు. అవి మనకు చూపెట్టడానికి నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. మరి ఈరోజు నేను కూడా నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటేనే కానీ పరలోకములో ఆయన పోలికగా ఉంటాను, ఆయన పోలికలు ఉంటాను. ఈ నిజమైన ద్రాక్షవల్లి ఒక పోలికలు. అవి పనికిరాని ద్రాక్షవల్లిని, పనికిరాని కొండను దేవుడిని ఎంతగానో ప్రేమించి ఆ నిజమైన ద్రాక్షవల్లిలో నన్ను కూడా ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు నేను ఏ విధంగా ఫలించాను? సంతోషములో, సమాధానములో, అభివృద్ధిలో నేను ఉన్నాను. సంతోషము, పూర్ణ సంతోషము, సమాధానము, అభివృద్ధి నేను ఉన్నాను. బ్లెస్సింగ్స్ నాకు రావడం లేదు, ఎందుకంటే ఫలించలేకపోతున్నాను. కాబట్టి నేను ఏ విధంగా ఈరోజు నేను ఉన్నాను? మనుషులు అంటారు కానీ మనుషులు కనబడినట్టుగా నేను నటించకూడదు. ఎలాగోనంట, ప్రభువు నన్ను చూడాలి. పెడతారు. 2 కొరింథీ 10వ ఆఖరి వచనం. 2 కొరింథీ 10:18 అనుకుంటా. ప్రభువు మెచ్చుకున్న వాడే లేదు కానీ ఎవరు మెచ్చుకోవాలండి? ఎవరు మెచ్చుకోవాలి? ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకుంటేనే నీకు ఎదుగుడు. ఆయన ఇచ్చేవాడు బహుమానం. మనసులు సంతోషం పెట్టలేరు, మనసులు మనం ఏం చేయలేదు, ఆయనే చేయాలి. కాబట్టి
ఈరోజు నా వ్యక్తిగత జీవితం కానీ నా కుటుంబ జీవితం కానీ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా ఆశించబడుతుందో మనం పరీక్ష చేసుకుందాం. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు కూడా ప్రైవేట్ కాలేజీలే, ఇద్దరు ప్రైవేట్ కాలేజీలే. మాకెవరు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. ఇల్లు అది కట్టుకుంటున్నాం, 6,000 అద్దె, కరెంటు బిల్లు కట్టుకుంటున్నాం, 1,000 రూపాయలు అద్దె, రేషన్ తెచ్చుకుంటున్నాం, నెలకు 10,000 రేషన్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి? నేను ఉద్యోగం చేయట్లే, అన్ఎక్స్పెక్టెడ్. అవి ఎక్కడి నుంచి వస్తే నాకు తెలియదు, కానీ ఆ టయాన్ని అన్నీ వస్తూ ఉంటాయి. వర్ధిల్లుతూ ఉండాలి. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? మనం తీగిలో ఉన్నప్పుడు, తీగు బయట ఉండి నేను కూడా బ్రతికే ఉన్నాను అంటే రాదది. తీగిలోకి రావాలి. తీగిలో ఉన్నప్పుడే నువ్వు నిజమైన ద్రాక్షవల్లి. తీలోకి రావాలంటే ఇవన్నీ వదులుకొని ఆ పాత కొండ జీవితం వదలాలి. ఈ మొక్క ఎలాంటి పని జీవితం ఎందుకు నువ్వు ఫలించడం లేదు అవన్నీ వదలాలి. ఎందుకు నువ్వు ఫలించడం లేదు ఇంకొకసారి ఎప్పుడైనా దాని గురించి చూసుకో. ఎందుకు ఫలించడం అవి వదులుకొని నువ్వు మొక్కలో వచ్చినప్పుడే డెలివరీ చేసిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా క్రీస్తు ద్వారానే. ఫిలిప్పీ 4:19 ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి ఎక్కడ తీరుద్దంట? ఆ తీగిలోనే తీరుతాయి. ఆ తీగిలో ఉన్నప్పుడే నీ ప్రతి అవసరం కూడా ఆ క్రీస్తు అనే తీగి ద్వారా ప్రభు నీకు అన్ని అవసరాలు కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. బాగా చేసుకుందాం. దేవుడి మాట తీర్చుకుందాం.